శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. కార్తీక మాసంలో వచ్చే అమావాస్య ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సంవత్సరం మొత్తం సకల శుభాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కార్తీక మాసం అమావాస్య ఆదివారంతో కలిసి వచ్చింది. ఆదివారం అమావాస్య చాలా శక్తివంతమైన రోజు. అందులోనూ కార్తీక మాసంలో వచ్చే ఆదివారంతో కూడిన అమావాస్య ఎంతో శక్తివంతమైంది. ఆ రోజు ఇంటి సింహద్వారం పైభాగంలో ఒక మూట వేలాడదీస్తే ఇంటికి ఉన్నటువంటి నకారాత్మక శక్తులన్నీ తొలగిపోతాయి. ఎవరైనా ఇంటికి ఏవైనా ప్రయోగాలు చేసినా, బ్లాక్ మ్యాజిక్లు చేసినా, ఇంట్లో సభ్యులకు బ్లాక్ మ్యాజిక్ చేసినా, ఇంట్లో సభ్యుల మీద ప్రయోగాలు చేసినా, ఎదుటి వాళ్ళ ఏడుపు ఇంటికి ఇంట్లో ఉన్న సభ్యుల మీద ఎక్కువగా ఉన్నా, శత్రు బాధలున్నా, కనుదిష్టున్నా, ఇవన్నీ పోవాలంటే కార్తీక మాసం ఆదివారంతో కూడిన అమావాస్య రోజు ఇంటి సింహద్వారానికి ఒక మూట తగిలించాలి. ఆ మూట ఏంటంటే ఒక ఎర్రటి వస్త్రం తీసుకోండి. ఆ ఎర్రటి వస్త్రంలో పీచు తీయనటువంటి ఒక కొబ్బరికాయ ఉంచండి. కొబ్బరికాయ పీచు తీయకుండా ఉంచాలి. అలాగే గుప్పెడు నవధాన్యాలు ఆ ఎర్రటి వస్త్రంలో ఉంచండి. అదేవిధంగా ఒక ఇనుప మేకు ఉంచండి. కొద్దిగా పసుపు, కొంచెం కుంకుమ వేయండి. వక్క కాయలని ఉంటాయి, 11 వక్క కాయలు వేయండి. 11 మిరియాలు వేయండి. పచ్చకర్పూరం కొద్దిగా ఆ ఎర్రటి వస్త్రంలో ఉంచండి. ఇవన్నీ కూడా ఉంచిన తర్వాత ఆ వస్త్రాన్ని మూట కట్టి ఆ మూటని ఇంటి గుమ్మం ముందు వేలాడదీయండి. మళ్ళీ వచ్చే అమావాస్య వరకు ఆ మూట అలాగే ఉండేలాగా చూసుకోండి. ఇంటి సింహద్వారం పైభాగంలో కార్తీక మాసం ఆదివారంతో కూడిన అమావాస్య ఈ మూట వేలాడదీస్తే అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. మళ్ళీ వచ్చే అమావాస్యకి ఆ మూట ఎక్కడైనా పారే నీళ్ళల్లో వదిలిపెట్టండి, లేదా ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయండి. అలాగే ఆదివారంతో కూడిన అమావాస్య కార్తీక మాసంలో వచ్చింది కాబట్టి ఆ రోజు లక్ష్మీదేవిని పూజిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. లక్ష్మీదేవి పూజ ఎలా చేయాలంటే, లక్ష్మీదేవి ఫోటో దగ్గర దీపం వెలిగించేటప్పుడు ప్రమిదలో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి ఒక ఒత్తి తూర్పు వైపు, ఇంకో ఒత్తి ఉత్తరం వైపు, ఇంకో ఒత్తి ఈశాన్యం వైపు చూసేలాగా 3 ఒత్తులు విడిగా వేసి దీపం పెట్టండి. ఆ దీపంలో కొద్దిగా కుంకుమ పువ్వు వేయండి. ఆదివారంతో కూడిన అమావాస్య కార్తీక మాసం ఆ రోజు కుంకుమ పువ్వు కొద్దిగా లక్ష్మీదేవి ఫోటో దగ్గర ఉంచిన దీపారాధన ప్రమిదలో వేసినట్లయితే లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలుగుతుంది. అలాగే అత్తరు మీ దగ్గర ఉంటే అత్తరులో కొద్దిగా కుంకుమ పువ్వు కలిపి ఆ అత్తరు లక్ష్మీదేవి చిత్రపటానికి బొట్లులాగా పెట్టండి. లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అలాగే కార్తీక అమావాస్య రోజు అన్నదానం చేస్తే చాలా మంచిది. ఎక్కడైనా దేవాలయంలో 11 మందికి నిమ్మకాయ పులిహోర పంచిపెట్టండి. అంటే నిమ్మకాయ పులిహోర ప్యాకెట్లు 11 మందికి ఇవ్వాలి. అలాగే రావి చెట్టు దగ్గర 12 దీపం వెలిగించండి. అంటే మట్టి ప్రమిదలో ఆవాల నూనె పోసి 12 ఒత్తులు వెలిగేలాగా రావి చెట్టు దగ్గర దీపం పెట్టాలి. అంటే 2 ఒత్తులు కలిపి ఒక ఒత్తిలాగా చేయండి. మళ్ళీ 2 ఒత్తులు కలిపి ఒక ఒత్తిలాగా చేయండి. అలాంటి ఒత్తులు 12 విడిగా పెద్ద మట్టి ప్రమిదలో వేసి ఆవాల నూనె పోసి రావి చెట్టు దగ్గర దీపం పెట్టి రావి చెట్టుకు 12 ప్రదక్షిణలు చేయండి. దీన్ని 12 ఆదిత్య దీపం అంటారు. ఆదివారంతో కూడిన అమావాస్య కార్తీక మాసం ఆ రోజు 12 ఆదిత్య దీపం రావి చెట్టు దగ్గర వెలిగించండి. అలాగే కార్తీక మాస అమావాస్య రోజు తెల్లవారుజామున చన్నీటి స్నానం చేస్తే నెల రోజులు తెల్లవారుజామున చన్నీటి స్నానం చేసిన ఫలితం కలుగుతుంది. కాబట్టి ఆ రోజు తప్పకుండా తెల్లవారుజామున చన్నీటి స్నానం చేయండి. అలాగే రాత్రికి భోజనం చేయకండి. ఎందుకంటే కార్తీక మాసంలో అమావాస్య రోజు కానీ పౌర్ణమి రోజు కానీ రాత్రిపూట భోజనం చేయకూడదని స్కాంద పురాణం వైష్ణవ ఖండంలో ఉంది. కాబట్టి రాత్రికి భోజనం చేయొద్దు. కేవలం పళ్ళు మాత్రమే ఆహారంగా స్వీకరించండి. ఆదివారంతో కూడిన అమావాస్య కాబట్టి ఒక ప్రత్యేకమైనటువంటి దీపాన్ని గుమ్మానికి ఇరువైపులా సాయంకాలం పూట వెలిగించండి. ఆ దీపాలు ఎలా వెలిగించాలంటే, మీ ఇంటి గుమ్మానికి 2 వైపులా కూడా 2 విస్తరలు లేదా 2 పళ్ళాలు ఉంచి అందులో రాళ్ల ఉప్పు కుప్పలాగా పోయండి. ఆ తర్వాత 2 నిమ్మకాయలు తీసుకోండి. ఆ నిమ్మకాయలు 4 భాగాలుగా కొయ్యండి. మొదటి నిమ్మకాయ 4 భాగాలుగా కొయ్యాలి. రెండో నిమ్మకాయ 4 భాగాలుగా కొయ్యాలి. ఈ 2 నిమ్మకాయలు కూడా గుమ్మానికి 2 వైపులా ఉంచినటువంటి ఉప్పు కుప్పల మీద ఉంచి వాటి మీద పసుపు కుంకుమ వేసి ఉంచండి. ఈ ప్రత్యేకమైన విధి విధానాన్ని కార్తీక మాసం ఆదివారంతో కూడిన అమావాస్య రోజు సాయంకాలం పూట చేయాలి. గుమ్మానికి ఇరువైపులా రాళ్ల ఉప్పు పోయటం, ఆ రాళ్ల ఉప్పు మీద కోసినటువంటి నిమ్మకాయ చెక్కలుంచి పసుపు కుంకుమ వేసి ఉంచటం. ఈ ప్రత్యేకమైన విధి విధానం పాటించండి. మర్నాడు స్నానం చేశాక ఈ రాళ్ల ఉప్పు, ఈ నిమ్మకాయ చెక్కలు ఇవి ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయండి. ఇలా చేస్తే ఇంటికి ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ, ఇంట్లో సభ్యులకు ఉన్న నెగిటివ్ ఎనర్జీ, అనారోగ్య సమస్యలు ఇవన్నీ తొలగింపజేసుకోవచ్చు.
కార్తీక మాసం ఆదివారంతో కూడిన అమావాస్య సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి. అలాగే సూర్యుడి ప్రీతి కోసం గోధుమలు దానం ఇవ్వండి. 1.25 కేజీ గోధుమలు ఎరుపు వస్త్రంలో మూటగట్టి ఆ రోజు ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్య ప్రాంతంలో కానీ, మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల మధ్య ప్రాంతంలో కానీ, రాత్రి 8 నుంచి 9 మధ్యలో కానీ ఎవరైనా బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. అలాగే కార్తీక అమావాస్య రోజు దీపదానం చేస్తే కూడా మోక్ష ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి. కార్తీక మాసం ఆదివారంతో కూడిన అమావాస్య సందర్భంగా సమస్త జాతక దోషాలు, నెగిటివ్ ఎనర్జీ, బ్లాక్ మ్యాజిక్ ప్రయోగాలు వీటన్నిటిని తొలగింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. పండుగల సందర్భంగా ఎలాంటి పూజలు నిర్వహిస్తే సకల దేవతల అనుగ్రహం సులభంగా కలుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అలాగే నిత్య జీవితంలో ఎదురయ్యే అనేక రకాలైనటువంటి సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాల కోసం ఎదురు చూస్తున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. జ్యోతిష శాస్త్రానికి సంబంధించిన ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మాచిరాజు భక్తి అనే పేరుతో అనేక మంది కొన్ని ఫేక్ ఛానల్స్ ద్వారా ప్రజలను మోసం చేస్తున్నారు. అలాంటి వ్యక్తుల విషయంలో అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండండి. మా అఫీషియల్ ఫోన్ నెంబర్ 9399990660 9399990660. వ్యక్తిగతంగా కానీ ఫోన్ పరంగా కానీ అపాయింట్మెంట్ కావాలంటే ఈ నెంబర్కి మాత్రమే ఫోన్ చేయాలి, ఈ నెంబర్కి మాత్రమే వాట్సాప్ చేయాలి. ఇతర ఫేక్ నెంబర్స్ నమ్మవద్దు, నమ్మి మోసపోవద్దు. అలాగే అనేక రకాలైనటువంటి ఆసక్తికరమైన విశేషాంశాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మాత్రం మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.